దేవుడా, నా కొడుక్కి మంచి సంబంధం కుదిరేలాగా చూడు తండ్రి. మీరు అనుకున్నది నిజమే. ఇంటి పనులన్నీ చేసుకుంటున్నానంటే సింగిల్ పేరెంట్ని, అలాగే సింగిల్ కింగ్ని. జంగల్ లాంటి మా ఫ్యామిలీలో ఎవరు మింగిల్ అవని ఒంటరి పక్షి. రండి మా ఫ్యామిలీని పరిచయం చేస్తాం. ఈవిడే మా వైపు నైఫ్లా నా లైఫ్లో కోస్తూ ముందుండి నడిపిస్తుంది అనుకుంటే నాకంటే ముందే అదిగో గోడకు కూర్చుంది. నాకు కొడుకున్నాడు. ఆడే వారసుడు, ఆడే రాక్షసుడు. బా వస్తున్నాను రా. నేను కాఫీ ఇస్తేనే కానీ నిద్ర లేవడం, లేచినా మంచం దిగడం. ఇది ప్రసాద్, కాఫీ ఇదిగో అమ్మా. ఏంది నాన్న పొద్దు పొద్దున డిస్టర్బెన్స్? వెళ్ళి 10 నిమిషాల తర్వాత రాబో. ఎలా లేపాలి? ఐడియా. ఒరే, మా ఓడికేదో పెళ్లి సంబంధం అన్నావు కదరా. మళ్ళీ స్టార్ట్ చేశాడు. కదరా? ఒరే, ఇంకా డైలాగే పూర్తి అవ్వలేదు, ఇంత తొందరగా రెడీ అవ్వేవా? ఈ పాస్ట్ ఏదో పెళ్లి విషయంలో చూపించినా అన్న. పొద్దు పొద్దున్నే సుప్రభాతం లాగా పెళ్లి టాపిక్ ఎత్తుతావు. నీకెన్నిసార్లు చెప్పాలన్నా? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. రే, ముడ్డి కిందకు 30 సంవత్సరాలు వచ్చినాయిరా. ఇంకా లేట్ అయిందనుకో, పిల్ల కాదు కదా, మొగుడు వదిలేసిన ఆంటీ కూడా దొరకదురా. ఇంకా లేట్ అయిందనుకో, శరీరంలో అవయవాలు కూడా పనికిరావు. ఆలోచించుకో. మిస్టర్ దక్షిణామూర్తి గారు, నా గురించి తర్వాత. నాకిప్పుడు నీ హెల్త్, నా వెల్త్, ఈ రెండే ఇంపార్టెంట్. అది కాదురా, నేను చెప్పేది విను. 3 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నావు. ఈ గ్యాప్లో రామకోట రాసుంటే కనీసం పుణ్యమైనా వచ్చేది కదా. రాయ్, నీకు చేసి పెడుతున్నాను కాబట్టి సులకన అయిపోయాను రా. నా వంట లేనప్పుడు తెలుస్తుంది ఆ మంట ఏంటో. ఓహో, ఏంది ఈ వంటలకేనా? రే రే, నీకు ఏ ముహూర్తాన్ని ప్రసాద్ అని పేరు పెట్టానే గానీ ఆ వెంకటేష్ బాబులో పెళ్లి కాని ప్రసాద్లో మిగిలిపోతావురా. నానా, నేను పెళ్లి కాని ప్రసాద్ కాదు, పెళ్లి వద్దు ప్రసాద్. పోరా పో, నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాదు. ఓ, ఆడన్నట్టు ఫ్లాష్ బ్యాక్ చెప్తూ సెక్రటరీ మర్చిపోయాను. సార్, ఓటీపీ. ఏంట్రా పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు? ఏం లేదురా, ఈ మధ్య జాబుల్లో నుంచి అందరినీ పీకేస్తున్నారంట కదా. నాకుండే సర్వైవింగ్ స్కిల్స్కి ఫస్ట్ నన్నే తీసేస్తారు. అందుకే కనీసం ఈ మ్యాపిడో బైక్ అన్న ప్రాక్టీస్ అవుతుందని. సరే, నీ బైక్ ఏమైంది? సర్వీసింగ్ ఇవ్వాలరా. సర్రా పదం. ఏంట్రా మొఖం మన సీనియర్ శోభన్ బాబులో పెట్టావు? ఏముంటదిరా, తెలిసిందే కదా. మరి చేసుకోవచ్చు కదరా. లేట్ అయిందనుకో కొన్ని పని చేయవు. ఎన్ని చూడట్లేదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్? ఎక్కడరా, పెళ్ళికేమో ఉద్యోగం కావాలంటారు, చేసుకున్నాక ఒకరిని కనమంటారు, ఆ ఒకరికి బోర్ కొడుతుందని ఇంకొకరిని కనమంటారు. సరే, ఇద్దరిని కన్నాం కదా రిలాక్స్ అవుదాం అనుకుంటే నీకు వచ్చే జీతం సరిపోవట్లేదు, ఇంకా సంపాదించాలంటారు. మనకొచ్చే జీతాలతో మన జీతాలు ఎడరా బాగుపడతాయి. అందుకే నేను 5-6 ఆప్షన్లు పెట్టుకున్నా. మంచి సౌండ్ పార్టీని చూసి పెళ్లి చేసుకునేస్తా. ఇక్కడ దింపేరా, క్లయింట్ని కలవాలి. సరే, ఈవినింగ్ ఆఫీస్ చేయగలుగుతాం. సరే, బాయ్. నాకొద్దే ఈ క్రెడిట్ కార్డులు. ఇంకెన్ని తీసుకుంటావే? ఓ పని చేయి, నన్ను చంపేసి ఆ శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి ఇచ్చేసి. టెన్షన్లో ఉన్నట్టున్నాడు, వీడి దగ్గర ఒక కాల్స్ ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ ప్రసాద్. మీకు ప్రసాదం లాంటి ఆఫర్ ఉంది. కొంపతీసి క్రెడిట్ కార్డు ఇచ్చాడువా? నో సార్. అలాగైతే ఓకే. మేము జేఏసీ నుండి, జీవితం ఇన్సూరెన్స్ కార్పొరేషన్.
మీరు మ్యారీడా? నా కర్మగాలు సరైందిలే. ఆ పాపానికి ప్రాయశ్చితంగా 2 పిల్లలు. ఓకే. యా, యాక్చువల్లీ మీలాంటి ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్స్కి మా దగ్గర ఒక పాలసీ ఉంది. మీరు ఇయర్లీ 1 lakh పే చేశారనుకోండి, ఒకవేళ పోతే అంటే మీరు బాగానే ఉన్నారు చచ్చిపోరు అనుకోండి, ఇన్ కేసు ఒకవేళ పోతే 1 కోటి రూపాయలు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే బతికున్నప్పుడే నా శివపేటగా నేనే ఆర్డర్ పెట్టుకోవడం. అవును సార్. కాదు సార్, అదంతా కాదు కానీ నేను చచ్చాక డబ్బులు వచ్చే పాలసీలు కాకుండా నేను చచ్చాక నా పిల్లం నెత్తి మీద 1 కోటి రూపాయలు అప్పు పడే పాలసీ ఏమైనా ఉందా? అదేం సార్ అలా అంటారు? అయినా మీ ఫ్యామిలీని అలా రోడ్డు మీదకి పడేస్తారా? అవును, గృహహింస చట్టం ఉంది కదా, అది మగాళ్ళకు వర్తిస్తుందా? మగాళ్ళకి వర్తించదు సార్. అంటే మన మగాళ్ళ కోసం చట్టాలే లేవా? షెట్. మీరు ఎన్నైనా చెప్పండి, మీ మధ్య ఎన్నున్నా మీ వైఫ్కి అలా చేయడం కరెక్ట్ కాదు సార్. మరేం చేయమంటావు? ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ ఇక్కడ. దీనమ్మ జీవితం ఏం చేసినా ఎన్ని చేసినా ఏదో ఒక కంప్లైంట్. అదే నేను పోతే దాన్ని నెత్తి మీద 1 కోటి రూపాయలు అప్పు పడితే అప్పుడు తెలిసి వస్తుంది నేనేంటో. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కానీ అలాగా. అలా అనుకుంటున్నావు కానీ కళ్యాణం వచ్చినా కాకి రట్ట వచ్చినా రెండో ఆపలేం. నువ్వు చూస్తూ ఉండు తమ్ముడు, నీకు పక్కా పెళ్ళవుద్ది. ఏం మాట్లాడుతున్నావు సార్ మీరు? నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? అయినా నువ్వు పెళ్లి చేసుకుని ఏం బీకావని? ఏయ్ ఏంట్రా నువ్వు నా పిల్లలు ఎడుతున్నావు? ఫస్ట్ నేను దొబ్బాయి. ఏం చేస్తావు? ఏయ్ దొబ్బాయి. ఏం చెప్తావు? అయిపోయిందా? స్లో మోషన్ లో హీరోయిన్లో ఎంట్రీ అయిందా? గాలి రావడం, జుట్టు ఎగరడం. పూలు పడలేదు. నేను పడ్డాను కదండి, చాలదా? సారీ అండి. దెబ్బేమైనా తగిలిందా? బ్రేక్స్ వేయచ్చు కదండి. వీధి చివర వేశానండి, కాకపోతే కొంచెం హైట్ తక్కువ కదా, కాలు సరిగ్గా అందలేదు, అందుకే ఇక్కడి వరకు వచ్చి ఆగింది. మిమ్మల్ని గుద్దేశాను. అంటే మీరు బ్రేక్స్ వేసింది కాళ్ళతో? నేను అనేది చేత్తో బ్రేక్స్ అండి. ఓ, చేతులతో కూడా బ్రేక్స్ వేయచ్చా? గట్టిగా ఏమైనా తగిలిందా అండి? కాలుకి కొంచెం. ఆహా, మీకు కాదండి, బండికి. ముందర పెద్ద సొట్టబడిందండి. అయ్యయ్యో, చచ్చిపోయానండి బాబు. అసలు ఈ బండి నాది కూడా కాదు, మా ఫ్రెండ్ది. పర్లేదులేండి, ఎంత ఒక 5-6 కేలో అయిపోతుంది. 5-6 వేలా? వామ్మో, నా దగ్గర అంత డబ్బులు లేవండి. పోనీ నన్ను ఏమంటారా? నిజంగా? హే యూ సిల్లీ క్యాట్, జస్ట్ జోక్ చేశా. ఇప్పుడు ఈ బండి సంగతి ఏం చేయాలండి? మీరేం వరీ కావద్దండి, నా దగ్గర ఒక సూపర్ పాలసీ ఉంది. ఇప్పుడు తీసుకుంటే ఈవినింగ్ అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు పాలసీ ఇచ్చేవారా? ఎస్. అదేదో ముందే చెప్పచ్చుగా, ఎందుకు ఈ గుండె తిరిగిడాట్లు? మీకు చెప్పే గ్యాప్ ఇవ్వలేదు, సారీ. ఇట్స్ ఓకే అండి. సో మీలాంటి డ్రైవింగ్ చేయడం రాని డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కే ఈ పాలసీ. మీరు జస్ట్ 3K పే చేస్తే చాలు, సంవత్సరం లోపు ఎవరినైనా గుద్దేయచ్చు. వాళ్ళ దగ్గర కూడా మేమే పాలసీలు తీసుకుంటాం. సూపర్, అయితే నేను అదే పాలసీ తీసుకుంటా. సూపర్ అండి. క్యాష్ కార్డ్ ఆర్ యూపీఐ? సారీ, ఓన్లీ యూపీఐ మాత్రమే ఉంది. ఇప్పుడు కాదండి, మంత్ ఎండ్కి ఇదే చొక్కా వేసుకుని ఇక్కడే ఉండండి, సాలరీ రాగానే ఇచ్చేస్తా. మీరు న్యూ జాయినియా? జాయిన్ అయ్యి 1 వీకే అవుతుంది. ఓ పంజి బయలుదేరు, దుబాయ్ తీ తీ తీ. ఇంకోసారి స్కూటీలో కనిపించామంటే ఊటీకి పార్సల్ చేస్తా. ఫస్ట్ నేను ఇన్సూరెన్స్కి అప్లై చేయాలి. ఏం దొరా ఈ జాబు? గమ్మనే తిరుపతికి పోయి టీ షాప్ పెట్టుకుంటా. కరెక్ట్రా, నేను కూడా నీ టీ షాప్ పక్కన బోండాలు బజ్జీలు వేసుకుంటా. ఓకేరా. రేయ్, ఆ బోండాలు బజ్జీలు అడిగా నాది కదరా, నువ్వెలా పెట్టుకుంటావు? రే నీకోసం పాలసీ లేదరా, నా కోసం మీ ఐడియా లేవా? సరే, నువ్వు కావాలంటే బోండాలు బజ్జీలు పెట్టుకో, నేను పార్ట్ టైంలో పాల ప్యాకెట్లు వేసుకుంటూ బతికేస్తా. రేయ్, వాడేంట్రా మొఖం మన మేనేజర్ మోహన్ బాబులా పెట్టాడు. తెలిసిందే కదా పెళ్లి కష్టాలు. ఏంట్రా కొంపదీసి మీ వైఫ్ సెల్ఫీ అని చెప్పి చెరువులో దోసేస్తానిందా? ఏమైందిరా, లవ్ మ్యారేజ్గా చేసుకున్నావు, పైగా పెళ్ళి 3 months కూడా కాలేదు. ఓపిక లేదురా, ఒక టీ ఇప్పిస్తావు చెప్తా. బాగా జరుగుతుంది వీడికి వ్యాపారం. మన ఐడియా కూడా ఇలాగే చేద్దాం, మంచి బిజినెస్. ఇప్పుడు చెప్పరా, ఏంటి మ్యాటరు? లవ్లో ఉన్నప్పుడు అంతా బాగుంటుందిరా, ఒకసారి పెళ్ళాకే తెలుస్తుంది అసలైన బాధ ఏంటో. లవ్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేవాడు కదరా. ఏదో చెప్తున్నాడుగా, చెప్పని. ప్రేమలో ఉన్నప్పుడు తను ఫోన్ చేస్తే చాలు అనుకుంటాం, కానీ పెళ్ళయ్యాక మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని కూడా భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది. అదేంట్రా, మీ పేరెంట్స్ మీ ఇంట్లోనే ఉంటారు కదా, మళ్ళీ కాల్ చేసుకోవడం దేనికి? కావాలంటే వాకిటాకే కొనుక్కో. ఓవర్. రే భలే కిండలు అయిపోయిందిరా, ఫీల్ అవుతాడురా వీడొకడు. రాను రాను మన మేనేజర్ మోహన్ బాబులా తయారవుతున్నాడు. సర్లే, జోకులేను, చెప్పు. సరే నువ్వు చెప్పురా. పెళ్ళైన దగ్గర నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందిరా, కానీ తనకు తెలియట్లేదు సపరేట్ అయిపోయేది మన ఫ్యామిలీ అని.
లవ్లో ఉన్నప్పుడు తిన్నావా పడుకున్నావా నిన్ను దేవతలా చూసుకుంటా కాలు కిందే పెట్టనివ్వను అని సొల్లు డైలాగులు చెప్పుకునే బదులు ఇవన్నీ ముందే మాట్లాడుకోవచ్చు కదరా. నిజమేరా, నాకు ఒకటి బాగా అర్థమైంది. ప్రేమకి 2 మనసులు కలిస్తే చాలు, పెళ్ళికి 2 కుటుంబాలు కలవాలని. మీరు మాత్రం తప్పు చేయకండి. ఏమైనా ఉంటే పెళ్ళికి ముందు మాట్లాడేసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంత అరుగు చేసినా అస్సలు అర్థం చేసుకోరు అమ్మాయిలు మనల్ని. అమ్మో నాకు ఈ పెళ్ళి వద్దురా స్వామి. అరేంజ్ మ్యారేజ్ అంటే అందరూ కలిసి మమ్మల్ని బావిలో దూచేయడం, అదే లవ్ మ్యారేజ్ అంటే మేమిద్దరం కలిసి బావిలో దూకేయడం. నా గురించి వదిలేరా. ఏరా, మీ నాన్న కోసమైనా పెళ్లి చేసుకోవా? అంటే నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా? అయినా నువ్వేంట్రా అలా డల్ అయిపోయావు? నీకు ఇంకా పెళ్లి కాలేదుగా. ఏం లేదులేరా. సరే నేను బయలుదేరుతా. నాన్న ఇంట్లో వెయిట్ చేస్తుంటా. ఎక్కువ ఆలోచించుకో. సరేరా. సర్దుకుంటాయిరా, అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళరా, టీకి డబ్బులు ఇచ్చొచ్చాయి. సరే. అదేంటి టీ పిచ్చి మంది నేను కారా? నాన్న అన్నం పెట్టు. వస్తున్నాను రా. ఇదిగో తినరా. ఏంది నాన్న ఇది ఇచ్చి? ఫస్ట్ నువ్వు వంట చేయడం మాని నన్ను కూడా అమ్మ దగ్గర పంపించేద్దాం అనుకుంటున్నావా? పొరపాటును కూడా ఇది నువ్వు తినకు. అసలే నీకు గుండెల్లో ప్రాబ్లం ఉంది. రేపటి నుంచి మంచి కుక్కును పెట్టుకోవాల్సిందే. పెట్టుకో, శాలరీ కూడా నువ్వు ఇచ్చుకో. వద్దు, నువ్వే చెయ్యి కానీ మార్చొద్దు. ఒరేయ్, నా వంటలకు వంక పెడతాం కాదు. రేపు పెళ్ళి అయ్యాక మీ ఆవిడ చేసిన వంటలకి ఏం చోట్ల పెడతావో నేను చూస్తాను. స్టార్ట్ చేసి ఇంతకీ టాబ్లెట్ వేసుకున్నావా? అరేరే, వేసుకోలేదు చూసావా? అదే కాళ్ళుంటే గుర్తు చేసి మరీ వేసేది. ఏహా, నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న నేను పెళ్లి చేసుకోనని? చూసావా? పెళ్లి చేసుకోపోతే ఎలాగరా? నాలాగా ఒంటరిగా మిగిలిపోతావా ఏంటి? పెళ్లి చేసుకోపోతే మన వంశాన్ని ముందు నడిపించేది ఎలాగరా? గొప్ప వంశం మనది. అమ్మ చచ్చిపోయిన తర్వాత మనం ఉన్నామో చచ్చామో చూసారా అసలు? ఎంత నేటివ్గా ఆలోచిస్తున్నావేంట్రా? నువ్వు అనుకున్నట్టు లేరు. అమ్మాయిలు ఏదైనా మంచిగా మాట్లాడేది ఉంది అంటే అది పెళ్లి చూపుల్లో మాత్రమే. అయినా ఈ రోజుల్లో పేరెంట్స్ చూసుకున్న అమ్మాయిలు ఎక్కడున్నారు నాన్న? ఒరేయ్, అందరూ అలాగ ఉండర్రా. నీకేం తెలుసు బయట ప్రపంచం గురించి? ఎప్పుడో 30 ఏళ్ల ముందు జనరేషన్ మీది. బంధాలు సంబంధాలు అనుకుంటూ ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి, మాకు సెట్టు కావు. నా గురించి వదిలేరా, నీ గురించి అయినా చూసుకోరా. రేపు నిన్ను ఎవరు చూసుకుంటారు? నేను పోయేలోగా నిన్ను ఒక ఇంటోడుగా చూసుకోవాలని నా చివరి కోరికరా. అయ్యా దక్షిణామూర్తి, నీ కోరికలు నా మీద రుద్దకు. నేను పెళ్లి చేసుకుంటే ఒక ఇంటివాణ్ణి కాదు, మన ఇంటికి నేనే వంటవాణ్ణి అయ్యేలా ఉంది. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు తలనొప్పిగా ఉందంటే కాఫీ పెట్టిడాలు, అలసిపోయి వస్తే కాలు ఒత్తడాలు లేవు. నచ్చకపోతే చంపి డ్రమ్ములు వేసి పైకి పార్సల్ పంపడాలి. సర్లే ఇంకొదిలేసానన్నా, తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో. ముందే చెప్తున్నా, ఇంకోసారి పెళ్లి తాళి అన్నావు అనుకో నేను హాస్టల్కి వెళ్ళిపోతా. నీ ఇష్టం. చూసేవా డార్లింగ్, మీ సుపుత్రుడి యాసాలో ఏంటో. ఏంటి ఈయన కాఫీ వేయకుండా? పొద్దున ఎవరు వచ్చింది? చుమ్మారే చుమ్మారే చుమ్. పిల్ల బాగుంటుందిరా, నువ్వు అంటే రేపే పెళ్లి చేసేస్తాను. ఆమె తుమాకి బాలో బషి. నానా సరే విను, ఇన్ని ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే, ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి ఆర్ నా మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ అలా ఏమైనా అనిపించిందా? చాచా, అలా ఎందుకు అనిపిస్తుంది? అసలు అనిపించలేదు. బట్ నాకు అనిపించింది. ఏంటి? షాక్ అవ్వకుండా